అండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మై ఆధార్ లాగిన్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్‌గా మై ఆధార్ లాగిన్, మై ఆధార్ యూఐడీ అని వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఆధార్ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆన్ మొబైల్ యాప్ అని ఉంది కదా, దీన్ని రాంగ్ మార్క్ అయితే చేసేయండి. ఇది అవసరం లేదు మనకి. ఇప్పుడు ఇక్కడ మనకి లాగిన్ అనే కనిపిస్తుంది కదా, మనకు థంబ్ మార్క్‌లో లాగిన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి మన ఆధార్ నెంబర్ని అయితే అడుగుతుంది. ఆధార్ నెంబర్ని అయితే క్లియర్గా ఒకవేళ మీకు తెలిస్తే ఎంటర్ చేయండి, లేదా మీ మొబైల్లో చూసుకొని ఎంటర్ అయితే చేయండి. తర్వాత కింద మనకు క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా అయితే మీరు క్లియర్గా చూసుకొని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ ఓటీపీ. ఓటీపీ మీ మొబైల్ అంటే మీ మొబైల్కి ఆల్రెడీ ఆధార్ లింక్ చేసి ఉంటేనే ఈ ఓటీపీ అయితే వస్తుంది. మీరైతే క్లియర్గా ఇది అర్థం చేసుకోండి. మీరు ఈ ఓటీపీని అయితే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మాత్రం వస్తుంది. అది మీకు ఓటీపీ వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయండి, లేదా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ నొక్కండి. ఇక్కడ అయిన ఫస్ట్ ఆప్షన్ అడ్రస్ అప్డేట్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ అడ్రస్ అప్డేట్ క్లిక్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ మనకు అప్డేట్ అడ్రస్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, నెక్స్ట్ పేజ్ ఓపెన్ కానీ నేమ్ 2 టైమ్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ని అయితే 1 టైం అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే జెండర్ని అయితే 1 టైం అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా అడ్రస్కి అయితే నో లిమిట్ అనమాట. దాన్ని ఎన్నిసార్లు అయితే మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా మీ యొక్క నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ లిమిట్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకైతే షేర్ చేయండి.